నెల్లూరు జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖ, వ్యవసాయ శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, పోలీసు, రవాణా, విద్యుత్, అగ్నిమాపక, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖ, నెల్లూరు నగరపాలక సంస్థ తదితర ప్రభుత్వ శాఖలు శకటాలను ప్రదర్శన నిర్వహించాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టుల నమూనాలను ఈ శకటాల కళ్లకు కట్టినట్లు ప్రదర్శించాయి. శకటాలు ప్రదర్శించిన అన్ని శాఖల అధికారుల్ని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, కలెక్టర్ హిమాంశు శుక్లాలు అభినందించారు. వైపు సంచార పశు ఆరోగ్య సేవ శకటం కూడా వస్తుంది. మీరు కాస్త వేగంగా కదిలితే నెక్స్ట్ శకటం రెడీగా ఉంది. ఇంత టైం తీసుకోకూడదు, దయచేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. అదిగో ఈ యొక్క శిశు సంక్షేమ శాఖ, మహిళాభివృద్ధి శాఖ విశేషంగా మన జిల్లాలో కృషి చేస్తున్నారు. 2942 చుట్టూ పసిపిల్లలు ఎంత ఆనందంగా కేరింతలు కొడుతున్నారు. ఒక్కసారి ఆ చిన్నారులకి మొదల జెండా పట్టుకొని అంగన్వాడీ టీచర్ కి వందనం చేస్తూ ఆ శకటాన్ని తీర్చిదిద్దినటువంటి నెల్లూరు జిల్లా మహిళా విభాగానికి నిర్మాణ నమూనాలను కూడా ఫోటోల రూపంలో మనకు ముందుకు ప్రదర్శనకు తీసుకురాబోతూ ఉన్నారు. ఇలా పంచాయతీరాజ్ శాఖ వారు ప్రజలకు కావలసిన రవాణా సౌకర్యంతో పాటు వారి ఆరోగ్యం మరియు గ్రామ పంచాయతీ అందిస్తూ కేవలం తాగునీడే కాదు, సురక్షిత పక్కా గృహాలను, పల్లెటూర్లలో సిమెంట్ రోడ్లను ఏర్పాటు చేస్తూ ప్రకృతి వైపర్యాలు తట్టుకునే విధంగా పక్కా గృహాలను నిర్మిస్తూ వాటి నమూనాలను మన ముందు ప్రదర్శిస్తూ సాగుతోంది ఈ నీటి సరఫరా మరియు పంచాయతీరాజ్ శాఖ వారి. పక్క చదువుకునే విద్యార్థులు మార్గదర్శకులుగా ఉంటూ ముందు శకటం ముందు అలా నడుస్తూ వెళ్తూ ఉంటే అధికారులు ఫాలో అవుతుంటే చూడండి. విద్యాశాఖ శకటం విద్యే వెలుగు, విద్యే వికాస పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించి వాళ్ళల్లో ఉండేటటువంటి అభిమానాన్ని అభివృద్ధి చెందుతోంది. జిల్లాలో దాదాపు 11 మెగా ప్రాజెక్టులు, 43,650 కోట్ల పెట్టుబడితో 16,380 మందికి ఉపాధి కల్పనతో ఏర్పాటు చేయడం జరిగాయి. 45 భారీ పరిశ్రమలు, 5,478 కోట్లతో 9,429 మందికి ఉపాధి కల్పనతో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. ప్రాసెసింగ్ జరుగుతా ఉంది. ప్లాంట్ కు చేరిన వ్యర్థాలను ట్రోమెల్ స్క్రీనింగ్ ద్వారా వేరు చేసి తడి వ్యర్థాలను ప్రాసెస్ చేసి కంపోస్ట్ ను వ్యవసాయానికి, పార్కులకు, నర్సరీలకు, ఉద్యాన వనాలకు మరియు గ్రీన్ బెల్ట్స్ లో తీసుకెళ్లిపోతూ ఆదర్శ నగరం అంటే నెల్లూరు, నెల్లూరు అంటే ఆదర్శం నగరపాలక సంస్థ. మంచినీటి సదుపాయాన్ని కూడా చూడండి. ఎక్కడైనా ఇబ్బంది అయితే 24 గంటల్లో ఫోన్ చేస్తే 1 గంటలోనే ఆ వాడకి మంచినీళ్లు కూడా తీసుకెళ్లే అవకాశాలు మనకు కల్పించారు. పరిశుభ్రత పరిడవిల్లుతుందే అక్కడే ప్రగతి ఉంటుంది అని, ఆరోగ్యం ఉంటుంది అని తెలియజేస్తూ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ వేడిని తగ్గించడానికి స్ప్రింక్లర్స్ ద్వారా నీటిని చల్లుతూ దాన్ని నెల్లూరులో కూడా మనం ప్రదర్శించారు. ఈ విధంగా చేరి రాష్ట్రాల నుండి వచ్చి మన జలాలలో ఆక్రమణ వేటతో చేస్తూ చొరబాటుదారులను అరికట్టడానికి గస్తీ తిరుగుతున్న మెరైన్ పోలీసులు మరియు మత్స్యశాఖ, అటవీ శాఖ సిబ్బంది నిరంతరము మత్స్యకారుల యొక్క సేవలో పాల్గొంటూ ఉన్నారు. మత్స్యకారుల సేవలో అంటూ గత నెలలోనే సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులు 4 కోట్ల రూపాయలను వారికి అందించడం జరిగింది. జాయింట్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ద్వారా తీర ప్రాంత గస్తీని పర్యవేక్షిస్తున్న మత్స్యశాఖ కమిషనర్ గారు మరియు జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు తదితరులు నిరంతరము మత్స్యకారులకు సేవలో అందుబాటులో ఉంటారు. మంది ప్రయాణికుల్ని సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. ఆ సంస్థలో పనిచేస్తూ అకాల మరణం చెందినటువంటి వారి పిల్లలు 179 మందికి కారుణ్య నియామకాలు కూడా ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. విద్యార్థులు, జర్నలిస్టులకు ప్రత్యేకమైన రాయితీతో కూడిన బస్ పాసులు ఇస్తున్నారు. 60 సంవత్సరాలు నిండిన సీనియర్ సిటిజన్లకు 25% రాయితీతో బస్సులో సౌకర్యం కల్పించారు. 7వ తరగతి నుంచి 10వ తరగతి చదివే బాలికలకు ఉచిత బస్ పాసులు ఇస్తున్నారు. స్త్రీ శక్తి 364 కోట్ల రూపాయలు 2025-26 సంవత్సరానికి 5,324 నూతన వ్యవసాయ విద్యుత్ సర్వీసుల కొరకు ప్రభుత్వం చెల్లించిన మొత్తం 26.5 కోట్ల రూపాయలు. 8,542 మంది ఆక్వా వినియోగదారులకు విద్యుత్కు ప్రభుత్వం రాయితీ ద్వారా ప్రతి సంవత్సరము చెల్లిస్తున్న సబ్సిడీ 138 కోట్లు.
గ్రామీణ ప్రాంత వినియోగదారులకు 24 గంటలు 3 ఫేజ్ విద్యుత్ సరఫరా కొరకు RDSS పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న మొత్తం 567 కోట్లు 3202 వస్తున్నారు అని వాళ్ళ ప్రాణాలను సైతం మనకి పణంగా పెట్టి మన ప్రాణాలని మన ఆస్తులు కాపాడటానికి ముందుండి సేవ చేసే వాళ్ళే అగ్నిమాపక సేవా సిబ్బంది. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నిన్నటి రోజున మిస్ బుల్లెట్లను ఇరుకైన దారుల్లో పనిచేయడానికి ఉపయోగిస్తారు. సన్న సందుల్లో పోగలేమని ఇబ్బంది లేకుండా మిస్ బుల్లెట్, అలాగే క్విక్ రెస్పాన్స్ వెహికల్ ను VIP మరియు VVIP భద్రతా విధులు అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించి ప్రమాదాలు నివారిస్తారు. వాటర్ బ్రౌజర్ 14,000 లీటర్స్ ని వాటర్ కెపాసిటీతో 3 లేదా 4 వాటర్ ట్యాంకర్స్ తో సమానమైన వర్కింగ్ కెపాసిటీ గల వాహనం మనకు అందించడం జరిగింది. చూడండి, వాళ్ళందరూ కూడా గత సంవత్సరంలో మన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 740 ఫైర్ సంఘటనలు జరిగితే వాళ్ళందరూ కూడా పాల్గొని 10 మంది ప్రాణాలు కాపాడటమే కాకుండా 60 కోట్ల రూపాయల ఆస్తులు మనందరికీ వాళ్ళు ఎలాంటి ప్రమాదం జరగకుండా రక్షించారు. అలాంటి వాళ్ళకి తప్పట్లు ఎక్కడ కనపడాలంటే మీకే నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు మన కోసం రాత్రి పగలు మనిషి ఏమీ సాధించలేడు. కరోనా కష్టకాలంలో వైద్యుల సేవ అనిర్వచనీయం. వారి సేవానిరతిని మనం జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. 104, 108 మరియు హైవే ఎక్స్ప్రెస్ల ద్వారా నిరంతరము ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం వైద్య శాఖ ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇటీవలే గౌరవ ముఖ్యమంత్రి గారు బైక్ మీద కూడా మినీ అంబులెన్స్ ని రూపొందించాలని ఆదేశించారు. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ECG, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, BP, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్సా సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.